అతడు విసుక్కోకుండా, ఏమండి, ఏంట్రా బాబు నేను ప్రార్థన చేశాను, ప్రార్థనకి ఎటువంటి జవాబు అనేది రావట్లేదు, అసలు ఏం దేవుడు ఏంటి, ఇక నేను ప్రార్థన చేయను అని ప్రార్థన పక్కన పడేలా అతడు విసుక్కోకుండా, ఏమండి, ఎంత కష్టమైన భంగిమలో అతడు ప్రార్థన చేస్తున్నాడండి. మోకాళ్ళు వేసేసేసి ఆ కాళ్ళ మధ్యలో తలబెట్టేసేసి ఆయన ప్రార్థన చేస్తాడంట. అంత కష్టమైన ప్రార్థన ఆ వ్యక్తి చేస్తూ విసుక్కోకుండా ప్రార్థన చేయటం వల్ల అతడు ఒక అద్భుత కార్యాన్ని చూడటం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు, మనకు కలిగిన శ్రమలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రానంత మాత్రాన ఆ ప్రార్థన విడిచిపెట్టుకోకుండా, ఏలియా వలె నీవు కూడా విసుక్కోకుండా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకి తప్పనిసరిగా ఏమొచ్చిద్దంట, జవాబు అనేది